ప్రతిరోజు ఏంటంటే మా ఉరింటి తాండ ఒకటే కాదు, పాషాపూర్, అడిక్చర్ల, భయమితండ, ఉరింటి తాండ మరియు ఇతరత్ర రైతులకు కూడా ఈరోజు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నది. ఆ రోజు నేను చెప్పినటువంటి విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజే ఆ 11 కెవిని జరిపింటే ఈ రోజు ఈ దుస్థితి మీకు రాకుండేది, మా కూడా రాకుండేది. ఈ రోజు అంధకారంలో 4 గ్రామాలు అంధకారంలో ఉంటున్నాయి కాబట్టి ఈ విషయాన్ని మేమందరం మా గ్రామ ప్రజలందరము జీర్ణించుకోలేకపోతున్నాము. దయచేసి మా గ్రామాన్ని మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి కరెంటు సమస్యని మీరు పరిష్కరిస్తే మీకు 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తాము. మరియు ఇక్కడ రైతులు ఏదైతే ఉన్నారో ఆ రైతులు కూడా వాళ్ళ బాధలు కూడా నేను ఎన్నోసార్లు వినవించిన ఆయన ఒక్కసారి కూడా మీరు స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఒక రైతు పాపం ఈరోజు చాలా వరకు అంటే చాలా నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యక్షంగా రతన్ సింగ్ అని చెప్పేసి ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు పొలంలో ఇవాళ ట్రాన్స్ఫారం పడిపోయింది. అయితే ఉరింటి తాండా పైనుంచి 11 kV రావడం వల్ల ఈరోజు అక్కడ ఉరింటి తాండాలో పోల్ పడిపోవడం వల్లనే ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం ఏదైతే ఉన్నదో ఆ ట్రాన్స్ఫారం పడిపోవడం జరిగింది. అయితే ఆ 11 kVని జరిపింటే ఈరోజు ఈ దుస్థితి రాకపోవు. కాబట్టి దయచేసి మీరందరూ ఏదైతే ఏఈ గారు కానీ, డి గారు కానీ, ఏడి గారు కానీ మీరందరూ స్పందించి మా ఉరింటి తాండకు తక్షణమే మీరు వచ్చి మా ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్యని పరిష్కరిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మా ఉరింటి తాండలో ఏదైతే పోల్ ఉండేనో 11 kVకి అయితే ఏదైతే ఉండేనో ఆ 11 kV కట్ కావడం వల్ల అక్కడ 2 దూడలు చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఇల్లు కూడా కాలిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఎన్నో ఆస్తులు కూడా నష్టం కావడం జరిగింది. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని దయచేసి మాకు ఈ సమస్య ఏదైతే ఉన్నదో ఈ సమస్యని పరిష్కరించగలని చెప్పేసి మేము మా హృదయపూర్వకంగా మీకు కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ సమస్యని కానీ మీరు పరిష్కరించకపోతే మా తాండలు ఏవైతే ఉన్నాయో బామి తాండ కానీ, ఉరింటి తాండ కానీ, అడిచెల కానీ, బండ తాండ కానీ, పాషపురు కానీ ఈ గ్రామాలకు మీరు ఏదైతే న్యాయం చేయలేని పరిస్థితిలో అయితే ఉన్నారో గనక మేమైతే పెద్ద ఎత్తున ఏం చేయాలనో మా కార్యాచరణ మేము రూపొందించుకొని మేము పెద్ద ఎత్తున మరి ముందు కూడా మీకు ఏం చేయాలనో ఆ విషయంలో మేము మాట్లాడుకొని ఏం చేయాలో అది చేస్తాం. కాబట్టి మీరు దయచేసి మా సమస్యల్ని పరిష్కరించండి. పరిష్కరిస్తే మీకు 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తాము. కాబట్టి మీరు దయచేసి మా సమస్యల్ని పరిష్కరించండి సార్. థ్యాంక్ యూ.